ఈ రోజు ఈ ప్రభుత్వానికి ప్రజలకు మేలు చేయాలన్నటువంటి ఒక తపన గాని, అదేవిధంగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పథకాలు అమలు చేసి మళ్లీ ప్రజల్లోకి వెళ్లాలన్నటువంటి ఒక ఆలోచన, లేకపోతే ఇంకోసారి ప్రజలతో మద్దతు తీసుకోవాలన్నటువంటి ఆలోచన కూడా లేదు. ఈ ప్రభుత్వానికి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత ఈ 5 సంవత్సరాలు ఏదో ఒక విధంగా కాలం గడిపి దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకొని వెళ్లిపోవాలన్నటువంటి ఆలోచనతో ఉంది కాబట్టి ఈ రోజు ప్రజలు, రాజకీయ పార్టీలు ఇంత పెద్ద ఎత్తున రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు చేసి దీక్షలు చేస్తున్నా కూడా స్పందించినటువంటి పరిస్థితి ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉంది. తప్పులు సరిదిద్దుకోవాలనేటువంటి ఆలోచన కూడా ఈ ప్రభుత్వానికి ఎక్కడ కూడా కనిపించడం లేదు. నిన్న మనం చూస్తే ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ దాదాపు 70,000 మంది విద్యార్థులు కౌన్సిలింగ్ హాజరు కాలేదు. ప్రధానంగా ఈ ఫీజులపై గందరగోళం కాను. ప్రభుత్వం పరీక్షల ముందు ఇది చెప్పకపోవడం వల్లనే విద్యార్థులు గందరగోళానికి గురవుతున్నారు విమర్శలు ఉన్నాయి. ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ప్రతి ఒక్క కుటుంబంలో, పేద కుటుంబంలో ప్రతి ఒక్క విద్యార్థి చదువుకోవాలని చెప్పి ఎక్కడ తేడా లేకుండా, కులాలు గాని మతాలు గాని ఎక్కడ కూడా తేడా లేకుండా అందరికీ సమానంగా ఈ ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని పెట్టడం జరిగింది. రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పటి నుంచి జగన్మోహన్ రెడ్డి గారు అనుమానం ప్రతి సందర్భంలో వ్యక్తం చేస్తా వచ్చారు. ఈ ఫీజు రియంబర్స్మెంట్ పథకం మీద ఏదో అనుమానాలు ఉన్నాయి, ప్రభుత్వం ఎత్తేసి ఆలోచన చేస్తా ఉందని. ఆ అనుమానాలకు తగినట్లుగానే ఈ రోజు ప్రభుత్వం వ్యవహరిస్తా ఉంది. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు వారం రోజులు నిరాహార దీక్ష చేస్తే తప్ప ఆ రోజు ఉన్నటువంటి బకాయిలు చెల్లించలేదు ప్రభుత్వము. మళ్ళీ ఈ ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని ఏదో ఒక విధంగా ఎత్తేయాలి, దీన్ని భారంగా భావిస్తా ఉంది ప్రభుత్వము. అందుకే కొంతమందికి మాత్రమే లబ్ధి చేకూర్చే విధంగా ఈ నిర్ణయం తీసుకుంటా ఉంది. ఈ ప్రభుత్వం మీద దున్నపోతు మీద వానబడినట్టుగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తా ఉంది. ఎక్కడ కూడా స్పందన అనేది కనిపించడం లేదు.